బయట పంపించాలంటే భయపడతాను. ఇప్పుడు ఈ పాపకు జరిగినది ఇంకొక పాపకు జరగకూడదు. ఇట్లా చాలా సార్లు వీళ్ళు చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుంది, వీళ్ళని ఎందుకు శిక్షించలేదు, వాళ్ళని పంపించాలి కదా. వాళ్ళు చేశాడంట 4 సార్లు చేసినప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయినారు? పోలీసులు నిర్లక్ష్యం వల్ల జరుగుతుందా, లేకపోతే వాడేమన్నా లంచాలు ఇస్తే పోలీసులు తీసుకెళ్ళడం వల్ల జరుగుతుందా? ఎందుకోసం ఇట్లా జరుగుతుండేది? వాడు అంటాడంట నీవు అత్తగారి రోజుల్లో బయట ఈ పాపకు జరిగింది ఇంకో పాపకు జరిగినప్పుడు ఇంతే కదా. మీ చిన్నపిల్లలు మా పిల్లలు స్కూల్ పోతున్నారు, మేము ఎట్లా పంపించాలి బయట? 4 సార్లు వాడు ఇట్లా చేస్తే. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లిలో జరిగిన ఈ దారుణ ఘటన రాష్ట్రాన్నే వణికిస్తోంది. 7 ఏళ్ల బాలిక మిస్సింగ్ కేసు చివరకు హృదయ విదారక విషాదంగా మారింది. పాప ఇంటికి సమీపంలో నివసిస్తున్న కులవర్ధన్ ఇంట్లో డ్రమ్ములో బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. బాలికపై అఘాయిత్యం చేసి ఆ తర్వాత హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి నిందితుణ్ణి అదుపులోకి తీసుకొని పోలీసులు లోతైన విచారణ చేపట్టారు. ఈ కేసుపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుమార్తెను కోల్పోయిన తల్లిదండ్రుల కన్నీళ్లు ప్రతి మనసును కలచివేస్తున్నాయి. ఈ ఘటనతో అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇలాంటి నిజమైన విశ్వసనీయ న్యూస్ అప్డేట్స్ కోసం మా అందరి సమాచారం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణం నీరుగడ్డవారిపల్లి వెంకటేశ్వరంలో ఉన్న ప్రతిభా స్కూల్లో 2వ తరగతి చదువుతున్నటువంటి రుషికా ప్రియాను ఓ మానవ మృగం నిన్న సాయంత్రం కిడ్నాప్ చేసి రూమ్లో వేసి దారుణంగా హత్య చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ప్రజల పక్షాన ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ శాఖ తగు చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఇలాంటి మానవ మృగాలు గతంలో 2-3 కేసులు ఇతనిపైన ఉన్నాయి. పోలీసులు నిర్లక్ష్యం గతంలో వ్యవహరించారు. ఇక్కడ వీధిలో ఎవరు తిరిగినా కూడా వాళ్ళపైన దాడులు చేసే పరిస్థితి అతను ఉంది. ఈరోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన మేము అడుగుతా ఉన్నాం. ఇలాంటి చిన్నారులపైన అత్యాచారాలు చేస్తున్నటువంటి నిందితులకు ప్రజా కోర్టులో వెంటనే శిక్షలు పడే విధంగా సెక్షన్లు అలాంటి జీవోలు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం. ఎవరైతే చిన్నారి రుషికా ప్రియ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన న్యాయం చేసేంత వరకు ప్రజల పక్షాన ఈ ఆందోళన కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జిల్లా ఎస్పీ గారు, మదనపల్లి డిఎస్పీ గారు, సబ్ కలెక్టర్ గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చి నిందితుని ప్రజా కోర్టులో శిక్షించాలని కుటుంబ సభ్యుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం.